అతి చేస్తే గతి మారుద్దని ఎప్పుడో విన్నాను, ఈరోజు కనిపించిందనమాట గౌతమ్ విషయంలో. అండ్ నిఖిల్ మంచోడేమో, నబీల్ మాత్రం మొండోడు, అస్సలు వదలలేదు, క్వశ్చన్ చేశాడు అవినాష్ అండ్ రోహిణీలను. ప్రేరణ చాలా బాగా మాట్లాడింది అండ్ ఫస్ట్ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది, చాలా ముద్దుగా ఓట్ అడిగింది అనమాట అందరినీ ఓట్ చేయమని. సో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. అండ్ ఫీలింగ్స్ వచ్చాయి, శేఖర్ మాస్టర్ కూడా నిన్న బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడనమాట. సో లేట్ చేయొద్దు, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ డాగ్స్ అండ్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 94 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఎపిసోడ్ విషయానికి వస్తే ముందుగా ఒక మాట అన్నాను కదా, అతి చేస్తే గతి మారుద్దని, దాని గురించి చెప్తాను. మ్యాటర్ ఏంటంటే నిన్న ఏమైందంటే యాక్చువల్లీ నిన్న పెట్టిన టాస్క్ ఏంటంటే ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ కల్పించాడనమాట బిగ్ బాస్. సో దానికి ఏంటంటే ప్రతి ఒక్కరూ జంటలుగా మారి టాస్క్లు ఆడాల్సి వస్తుంది అనమాట. సో హౌస్లో ఇప్పటికీ 7 ఉన్నారు. సో జంటలుగా మారితే 3 జంటలే అవుతాయి కదా, ఒకడు మిగిలిపోతాడు కదా. సో బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మీలో మీరు మాట్లాడుకుని జంటల కింద మారండి, ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకు ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ముందుగానే వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఆ రేస్లోంచి. సో మిగిలిన వాళ్ళకి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్, గేమ్ ఆడే ఆ టాస్క్లు ఆడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ జంటల కింద మారినప్పుడు ఫస్ట్లీ అక్కడ గౌతమ్ వెళ్ళాడనమాట. సో ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ గురించి వాళ్ళకి చెప్పుకోవచ్చు, నాకు విష్ణుప్రియతో కలిసి ఆడాలని ఉంది, మీ ఎవరైనా ఓకే, లేదంటే నాకు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఓకే, లేదంటే అందరిలో ఎవరైనా ఓకే, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. గౌతమ్ వెళ్ళి కొంచెం అతి చేసినట్టు అనిపించింది నిజంగానే నాకు. అంటే కొంచెం ఏదో ఓవర్ ఇమాజినేషన్లో బ్రతికాడా, కొంచెం ఇమాజినరీ వరల్డ్లో బ్రతికాడా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. పైకి వెళ్ళి నాతో ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో అందరూ వచ్చి నన్ను అడగండి, నాకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే నాకు ఎవరో కొంచెం నచ్చితే వాళ్ళని చూస్ చేసుకుంటాను అన్నాడు. ఏదో గౌతమ్ వెంట అందరూ పడిపోతారో ఇలా అనగానే అందరూ వచ్చి గౌతమ్ నీతో నేనాడతా అని అంటాడు అనుకున్నాడు. రా నా పక్కన కూర్చో అని పిలుస్తారు అనుకున్నాడు. బట్ ఎవ్వరూ చూస్ చేసుకోలేదు గౌతమ్ని. అదే అనిపించింది నాకు కరెక్ట్గా, అతి చేస్తే గతి మారుతుందని. లాస్ట్కి గౌతమ్ ఒంటరిగా మిగిలిపోయాడు అనమాట. మరీ అతి చేయకూడదు కదా. ఇప్పుడు అక్కడికి రోహిణి చెప్పింది, నీకెవరు నచ్చారో వాళ్ళని చూస్ చేసుకో, వాళ్ళని పిచ్ చేసుకో అని చెప్పి. నీకు వెళ్ళి నచ్చితే నేను వీళ్ళతో ఆడతానంటే వాళ్ళు ఓకే అంటే అగ్రి అయితే అగ్రి అవుతారు, అంతే. మిగిలిన వాళ్ళందరూ బాగానే చూస్ చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు, వెంటనే ఓకే అనేసుకున్నారు, అయిపోయింది. బట్ గౌతమ్ వచ్చేసరికి కొంచెం ఓవర్ ఇమాజినేషన్లో ఓవర్ ఎలివేషన్ ఇచ్చుకుంటూ తనకు తాను అది ఒక ఇమాజినరీ వరల్డ్లో బ్రతుకుతున్నాడేమో అనిపిస్తుంది. అంటే మన లెవెల్ వేరు, నేను ఒక తోపుని, నేను ఇక్కడ అలా చిటికేస్తే వచ్చేస్తారు అందరూ నా వెంట అన్న ఫీలింగ్లో ఉన్నాడా అనిపించింది అనమాట నిజంగా. ఎవరెవరు నాతో ఆడాలనుకుంటున్నారో అందరూ రండి, నాకు కరెక్ట్ అనిపించిన వాళ్ళని నేను పిచ్ చేసుకుంటాను, నాకు నచ్చిన వాళ్ళని నేను అప్పుడు చూస్ చేసుకుంటాననే ఫీలింగ్లో మాట్లాడాడు అనమాట. అందుకే పాపం లాస్ట్కి ఎవరు చూస్ చేసుకోలేదు గౌతమ్ని. బట్ తర్వాత ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చిన తర్వాత నువ్వే ఎవరినైనా చెప్పని చెప్పి రోహిణి అంది, బట్ ఎవరిని చెప్పకుండా వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత ఒక్కొక్కరు పేరు చెప్పారు. లైక్ ఫస్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి నేను అవినాష్ బాగా ఆడుతున్నాడు, అవినాష్ని నేను చూస్ చేసుకుంటాను అని అన్నాడు. ఫిజికల్ టాస్క్, ఈ టాస్కుల్లో బాగా ఆడి మనోడు పాపం టికెట్ టు ఫినాలే కూడా గెలిచాడు కదా అవినాష్. అంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అవినాష్. సో బాగా ఆడుతున్నాడు టాస్కులు, సో నేను అవినాష్ని చూస్ చేసుకుంటాను నబీల్ అన్నాడు. తర్వాత ప్రేరణ వచ్చి నాకు ఎవరైనా ఓకే, బట్ నిఖిల్ని నేను పిచ్ చేస్తున్నాను, అంటే నిఖిల్ అయితే నాకు కొంచెం బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను, నాకు ఎవరైనా ఓకే అని ప్రేరణ అంది. దానికి నిఖిల్ వెంటనే ఓకే అనేసి నిఖిల్ కూడా ఓకే చెప్పాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చి నాకు రోహిణి కావాలి, అంటే నువ్వు ఓకే అయితే, ఎందుకంటే నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి విష్ణుప్రియ పాపం రోహిణికి చాలా పాజిటివ్గా చెప్పింది. రోహిణి కూడా ఓకే చెప్పింది. సో అందరూ అయిపోయారు, గౌతమ్ ఒకడే మిగిలిపోయాడు అనమాట. సో అప్పుడు నబీల్ ఏం చేశాడంటే ఓ పాయింట్ రైజ్ చేశాడు. అంటే ఏమన్నాడంటే మొన్న టికెట్ టు ఫినాలే 3 కంటెండర్స్ అయ్యారు, రోహిణి, అవినాష్ అండ్ నిఖిల్. వీళ్ళు 3 కంటెండర్స్ అయిన తర్వాత ఇంకొక కంటెండర్ని బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఇంకో కంటెండర్ని చూస్ చేసుకోమని చెప్పాడు. ఆ ఇంకొక కంటెండర్ని వీళ్ళు ఏం చేశారంటే టేస్టీ తేజ అని చూస్ చేసుకున్నారు. ఎవరు? అవినాష్, రోహిణి. నిఖిల్ ఏం మాట్లాడలేక వదిలేసి ఓకే అన్నాడు, మీ ఇష్టం, మీరిద్దరూ మెజారిటీ కదా అని చెప్పి ఓకే అనేసాడు. అదర్వైజ్ నిఖిల్ పృథ్వీ పేరు ఎవరో ఒకరి పేరు చెప్దామని అనుకుని ఉంటాడు. సో అక్కడ ఆ విషయానికి వస్తే, ఆ టాపిక్ వస్తే బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ చెప్పాడు, వాళ్ళు కనీసం అడగను కూడా అడగలేదురా, వాళ్ళే టేస్టీ తేజ అని ఫిక్స్ అయిపోయారు, అట్లీస్ట్ వై నాట్ పృథ్వీ, వై నాట్ గౌతమ్ అని టాపిక్ కూడా రాలేదు. పృథ్వీ ఎందుకు లేడు, ప్రేరణ ఎందుకు లేదు, గౌతమ్ ఎందుకు లేడు అనే టాపిక్ కూడా రాలేదు.
అట్లీస్ట్ అలా అడగాలి కదా. అంటే అప్పుడు పృథ్వీ అన్నాడు అనమాట, వాళ్ళు అడగర్రా, వాళ్ళు ఎందుకు అడగాలి, నువ్వు చెప్పాలి, నువ్వు అనాలి కదా, ఎందుకు టేస్టీ తేజ నువ్వు అడగాలి కదా వాళ్ళని, టేస్టీ తేజ నాకు నచ్చలేదని ఇప్పుడు నువ్వు చెప్పాలి కదా, నీ ఒపీనియన్ రైజ్ చేయాలి కదా, నీ వాయిస్ అక్కడ రైజ్ చేయాలి కదా, నువ్వెందుకు సైలెంట్గా ఉండి ఓకే అని వచ్చేసావు అని చెప్పి పృథ్వీ తిట్టాడు యాక్చువల్లీ నిఖిల్ని. అప్పుడు నబీల్ కూడా ఉన్నాడు ఆ కాన్వర్జేషన్లో. సో ఆ టైంని గుర్తెచ్చుకుని నబీల్ కరెక్ట్ పాయింట్ ఇప్పుడు యూస్ చేశాడు అనమాట. ఒకవేళ మేబీ పృథ్వీ ఉంటే పృథ్వీ కూడా యూస్ చేసేవాడేమో. నిఖిల్ ఎలాగో మంచోడు కాబట్టి నిఖిల్ పెద్దగా యూజ్ చేయడు, నిఖిల్ అందరితో మంచిగా వెళ్ళిపోతూ ఉంటాడు సౌమ్యంగా, పెద్ద గొడవలు కావాలని పెట్టుకోడు కాబట్టి. నబీల్ మాత్రం ఆల్రెడీ చెప్పాడు కదా, నేను కంత్రీగాడిని ఒకసారి చెప్పాడు కదా, చాలా నవ్వు వస్తూ ఉంటుంది ఈ డైలాగ్ విన్నప్పుడు, నేను కంత్రీగాడిని, నన్ను ఎవరైనా ఓడిస్తే నేను వాళ్ళు ఓడించే వరకు ఆడతా అని చెప్పి అంటాడు కదా. సో సేమ్ అలాగే ఈరోజు ఆ పాయింట్ని రైజ్ చేశాడు, మంచి టైంలో మంచి పాయింట్ని అయితే రైజ్ చేశాడు. ఏమన్నాడంటే, అవినాష్ నేను ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకుంటే నీకేమన్నా తప్పుగా అనిపిస్తుందా అంటే, అక్కడ పాపం నిజంగానే అవినాష్కి అన్యాయం జరిగింది. ఒకవేళ అవినాష్ని నబీల్ చూస్ చేసుకోకపోయి ఉండుంటే జంట కింద రోహిణి అవినాష్ కలిసి ఆడేవారేమో. బట్ నబీల్ ఎప్పుడైతే అవినాష్ని చూస్ చేసేసుకున్నాడో ఇంక రోహిణి సింగిల్ అవ్వడం వల్ల విష్ణుప్రియ అడగగానే ఓకే చెప్పేసి విష్ణుప్రియతో రోహిణి జత కట్టేసింది. సో ఇక్కడ పాపం అవినాష్ మళ్ళీ సడన్గా అప్పటిదాకా చూస్ చేసుకుని సడన్గా నేను వదిలేస్తాను గౌతమ్ని చూస్ చేసుకుంటానంటే తప్పు, నబీల్ చేసిన తప్పే. బట్ నబీల్ చెప్పిన పాయింట్ ఏంటంటే కావాలని కరెక్ట్గా రివెంజ్ తీర్చుకున్నట్టు అనిపించింది అనమాట. నాకు రెండు కనిపించినాయి ఇక్కడ. ఒకటి నబీల్ చేసిన పని వల్ల, ఒకటి అవినాష్ వాళ్ళని ఒక క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ వచ్చింది టేస్టీ తేజ గురించి. నువ్వు టేస్టీ తేజని అప్పుడు అలా చూస్ చేసుకున్నావు, గౌతమ్కి అన్యాయం జరిగింది, సో గౌతమ్కి నేను సపోర్ట్ చేస్తే గౌతమ్కి అవసరం, నువ్వు టికెట్ టు ఫినాలే ఎలా గెలిచావు, నువ్వు ఫినాలే గెలిపోయావు, ఈ 1 వీక్ గౌతమ్కి కూడా అవసరం, గౌతమ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి అని చెప్పి అవినాష్కి మంచి లాజిక్తో అవినాష్ని కొట్టాడు దెబ్బ. అండ్ గౌతమ్కి కూడా ఒక బుద్ధి వచ్చింది ఏంటంటే, ఫస్ట్నే వెళ్ళిపోయి నాతో ఎవరు ఆడాలనుకుంటున్నారు, అందరూ రండి నా దగ్గరికి, అందరూ నా దగ్గరికి రండి, నేను వాళ్ళలో ఎవరు నాకు మంచి అనిపిస్తే, నాకు కరెక్ట్ అనిపిస్తే నేను వాళ్ళని చూస్ చేసుకుంటాను, అది తప్పది, అందరూ నా దగ్గరికి రండి వచ్చి అడగండి అనేది అదే మరి కొంచెం ఓవర్ ఇమాజినేషన్ అనిపించింది నాకు. దానికి కరెక్ట్గా బుద్ధి చెప్పినాడు. అంటే లాస్ట్లో అందరూ వదిలేశారు నువ్వు ఇలా అడిగావు కాబట్టి ఎవడో నేను చూస్ చేసుకోలేదు, బట్ నేను నిన్ను చూస్ చేసుకుంటున్నానని చెప్పి నబీల్ అక్కడ ఒక పాయింట్ చెప్పినట్టు నబీల్ అన్నాడు క్లియర్గా, గౌతమ్ ఐ చూజ్ యూ అన్నాడు అనమాట. అంటే చాలా క్లియర్గా అది నువ్వు అందరూ రండి నా దగ్గరికి రండి, నేను ఎవడం కావాలో వాళ్ళని చూస్ చేసుకుంటా అనే స్టేజ్లోంచి నువ్వు ఒంటరిగా మిగిలిపోతున్నావు కాబట్టి నిన్ను నేను చూస్ చేసుకున్నాను, నీకు నేను అవకాశం ఇచ్చాను అనే స్టేజ్కి లాగాడు అనమాట నబీల్. పర్ఫెక్ట్, రెండిట్లని బాగా బ్యాలెన్స్ చేశాడు. ఒకటి అవినాష్ రోహిణీలతో ఈ గొడవ పెట్టుకున్నాడు ఈరోజు, మంచి పాయింట్ని రైజ్ చేశాడు. అండ్ మరో పక్క గౌతమ్ ఆలోచన, గౌతమ్ ఓవర్ ఇమాజినేషన్ని ఎక్కడో గాల్లో ఉన్న గౌతమ్ని కాళ్ళు పట్టుకుని కిందకి లాగి నువ్వు భూమి మీదే ఉన్నావు, నువ్వు ఎక్కడో లేవని చెప్పి బుద్ధి చెప్పాడు అనమాట. నాకు ఈ రెండు కనిపించింది. నబీల్ చేసిన ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది, మంచి పని చేశాడు. ఈ కరెక్ట్గా డెసిషన్ ఇలా మార్చుకుని, అయ్యో మళ్ళీ డెసిషన్ మార్చుకోకూడదేమో, పాపమేమో అవినాష్ని ఆల్రెడీ చూస్ చేసుకున్నాను కదా అని ఆలోచించుంటే నబీల్ కూడా అందరిలాగే నార్మల్గా అయిపోయేవాడు. బట్ నబీల్ ఇక్కడ స్పెషాలిటీ చూపించుకున్నాడు అనమాట. ఇలాంటివి చేస్తేనే మనకి ఒక మనిషి ఈ క్రౌడ్లోంచి బయటపడుతూ ఉంటాడు, ఇలా సెపరేట్ అవుతూ ఉంటాడు, కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటాడు. నబీల్ ఈ చివరికి వచ్చిన తర్వాత నాకు తెలిసి నబీల్ మాస్టర్ మైండే, నబీల్ చాలా తెలివిగా ఆడుతున్నాడు అనుకుంటా, బట్ కరెక్ట్గా లాజిక్తో బాగా కొట్టాడు అనమాట దెబ్బ. సో ఇప్పుడు ఏమైందంటే అవినాష్ ఓకే అన్నాడు, బట్ అవినాష్ ఫస్ట్ ఓకే అన్నాడు అన్న తర్వాత బట్ ఆ పాయింట్ని అడిగాడు అనమాట. తేజ గురించి తీసుకొచ్చావు, తేజ గురించి అడిగినప్పుడు అందరూ ఓకే అన్నారు, ఎందుకు నీకు నచ్చలేదు అని చెప్పి నబీల్ అడిగాడు. దానికి నబీల్ని అవినాష్ అడిగాడు. సో నబీల్ చెప్పాడనమాట, తేజని ఎలా చూస్ చేసుకున్నారు అంటే, మిగిలిన ఇంకా ఉన్నారు కదా, పృథ్వీని చూస్ చేసుకోవడానికి లేదని చెప్పి ఎవరో అవినాష్ అంటున్నాడు. అంటే పృథ్వీకి 2 అవకాశాలు వచ్చినాయి, 2 అవకాశాల్లో ఒకటి ఫౌల్ చేశాడు, సెకండ్ సారి వచ్చినప్పుడు ఫౌల్ చేశాడు కాబట్టి పృథ్వీని నేను తీసుకోకూడదు, ఫౌల్ చేసినప్పుడు మేము తీసుకోమని చెప్పి అన్నాడు. ఓకే, పృథ్వీని అక్కడ బ్యాట్ చేయడానికి ట్రై చేశారు, ఓకే పృథ్వీ ఎలాగో బయటికి వెళ్ళిపోయాడు, ఆ సంబంధం లేదు దీనికి దానికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మిగిలిన మరి వైనాట్ గౌతమ్, వైనాట్ ప్రేరణ, ఇవి కూడా ఉన్నాయి కదా, ప్రేరణకు బ్లాక్ స్టార్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, అది ఓకే, వైనాట్ గౌతమ్, సో ఇవి ఉన్నాయి కదా పాయింట్స్. సో ఈ వైనాట్ గౌతమ్ అనే దాన్ని మనోడు అడిగాడు అనమాట. ఎవరు మన నబీల్ అడిగాడు, ఎందుకు గౌతమ్ని తీసుకోలేదు, ఎందుకు ఇలాగ, గౌతమ్ కూడా క్లోజ్ వర్క్ వచ్చాడు కదా అని చెప్పి ఆ పాయింట్ని బాగా రైజ్ చేశాడు. బికాజ్ రోహిణి విన్ అయిన తర్వాత సెకండ్ పొజిషన్లో గౌతమ్ వచ్చాడు అప్పుడు ఆ 2 టాస్కుల్లో కూడా. సో గౌతమ్ని చూస్ చేసుకోవాలి కదా. టేస్టీ తేజ 2 గేమ్లు ఆడాడు, 2 టాస్క్లు ఆడాడు, ఒకేసారి సెలెక్ట్ అయ్యి ఆ 2 టాస్క్లు కూడా ఇన్కంప్లీట్గా ఫిల్ చేశాడు. అంటే తన స్టేటస్ ఏంటంటే కనీసం టాస్క్ కంప్లీట్ కూడా చేయలేదు టేస్టీ తేజ.
సో అలాంటప్పుడు టేస్టీ తేజాని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారని దానికి వీళ్ళు చెప్పింది ఏంటంటే అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి, టేస్టీ తేజాకి ఒక ఛాన్సే వచ్చింది, సో రెండో ఛాన్స్ రాలేదు అందుకని సెలెక్ట్ చేసుకున్నాం అంటున్నారు. బట్ థింక్ ఏంటంటే ప్రేరణ ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా చెప్పింది, చీఫ్ కంటెండర్ అవ్వడానికి టాస్క్లు ఇవి, వీటిలో అవకాశాలు ఇవ్వడం పాపం ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలని అందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అది డైరెక్ట్ చీఫ్ కంటెండర్ కిందే చూస్ చేసుకోమన్నారు. మీరు ఎవరో ఒకరిని చీఫ్ కంటెండర్ కింద తీసుకోమన్నప్పుడు అప్పటిదాకా గేమ్స్ ఎవరు బాగా ఆడారు, ఎవరు కాంపిటీషన్ ఇచ్చారు, ఎవరి ఎఫర్ట్ బాగుంది అనే పారామీటర్స్ మీద చూస్ చేసుకుని తీసుకుని ఉంటే ఒకవేళ గౌతమ్నే చూస్ చేసుకునేవారు ఎవరితో, తేజ మీద. బికాస్ తేజ 2 టాస్కులు ఓడిపోయాడు కాబట్టి 2 టాస్కులు కనీసం ఫుల్ చేయలేదు, అంటే 4th ప్లేస్లో అయినా టాస్క్ కంప్లీట్ చేయలేదు. 2 టాస్కులు కూడా బజర్ మోగేసరికి ఇన్కంప్లీట్గా టేస్టీ తేజ మిగిలిపోయాడు. సో అలాంటి టేస్టీ తేజకి ఆ రోజు అన్యాయం జరిగింది. ఎవరికి? విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడే మనం మాట్లాడుకున్నాం, చాలామంది మాట్లాడారు విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఎలా ఇస్తారు, తను ఒక టాస్క్ ఫిల్ చేసింది 3rd పొజిషన్లో ఉంది, ఇంకో టాస్క్ అయితే ఇన్కంప్లీట్గా ఉంది. బట్ టేస్టీ తేజ 2 టాస్కులు కూడా ఇన్కంప్లీటే, 2 టాస్కులు ఓడిపోయాడు. విష్ణుప్రియ అట్లీస్ట్ ఒక టాస్క్ అయినా ఫుల్ చేసింది. అలాంటప్పుడు బ్లాక్ స్టార్ ఇచ్చారు ఎవరు? మన అఖిల్ దేత్తడే హారిక, వాళ్ళు ఏదో ఆలోచించి యూనివర్స్ అంటది అది అంటదని పాత పాయింట్స్ తన ఆలోచన విధానం అయ్యో ఆలోచించుకుని వాళ్ళు బ్లాక్ స్టార్ ఇచ్చారు. అదే మనకి ఇంజస్టిస్, తప్పు చేశారు వీళ్ళు, వచ్చి జడ్జిమెంట్ ప్రాపర్గా ఇవ్వలేదని మనం అనుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం, చాలామంది మాట్లాడారు. సో మరి అలాంటప్పుడు అక్కడే టేస్టీ తేజ గురించి అనుకున్నాం, టేస్టీ తేజకి ఇవ్వాల్సింది బ్లాక్ స్టార్ అసలు ఇవ్వలేదని. వీళ్ళు ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి ఎవరో ఒకరిని చూస్ చేసుకోమని, ఇక్కడ మెజారిటీ రోహిణి అవినాష్ ఇద్దరు కంటెండర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట చెల్లుద్ది కాబట్టి టేస్టీ తేజని చూస్ చేసేసుకున్నారు. నిఖిల్ ఇంకేమనలేక వీళ్ళిద్దరూ అన్నారు కదా అని చెప్పి ఒప్పేసుకున్నాడు. సో టేస్టీ తేజ వచ్చేసాడు కంటెండర్ కింద. సో అప్పుడు అన్యాయం జరిగింది, అంటే అప్పుడే వెంటనే ఇమీడియట్గా పాపం తను అందులో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఆ పాయింట్ అక్కడ రైజ్ చేయాల్సింది, ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు రైజ్ అయిందనమాట. సో కరెక్ట్ లాజిక్ పట్టుకున్నారు. దానికి వీళ్ళు ఏంటంటే ఈక్వల్ చాయిస్ ఇవ్వాలి. రోహిణి ఓ మాట అంది, ఏమనంటే ఏదైనా ఆడి గెలుచుకోవాలి, మనం ఊరికే ఇచ్చేది కాదు, ఆడితేనే గెలుచుకుంటారు, టికెట్ టు ఫినాలే కూడా ఆడితే గెలుచుకున్నదే అని చెప్పి ఏదో చెప్పింది. బట్ దానికి కరెక్ట్గా అడిగింది ప్రేరణ, టేస్టీ తేజ ఏం ఆడి గెలుచుకున్నాడు? ఒక్క ఆట, 2 ఆటల్లో కూడా 2 టాస్కుల్లో కూడా కంప్లీట్ ఓడిపోయినప్పుడు ఎలా ఇచ్చారు? నువ్వన్న స్టేట్మెంటే కదా రోహిణి, ఏదైనా ఆడి గెలుచుకోవాలి అన్నప్పుడు ఏం ఆడాడని ఇచ్చారు వాడు అని చెప్పి అంది. దానికి అవినాష్ కోపం వచ్చి నువ్వేం ఆడావు, సంబంధం లేని కాంటెక్స్ట్ అది. అంటే అక్కడ ప్రేరణ ఏం చెప్తుంది, ప్రేరణ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, ప్రేరణ చాలా లాజికల్గా చాలా పాయింట్ మాట్లాడుతుంది. బట్ ప్రేరణ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే ప్రేరణ మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతుంది, కొంచెం తన మాట తీరు కొంచెం యారోగెంట్గా, కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుంది, అంటే కొంచెం యారోగెంట్ పొగరుగా అనిపిస్తుంది, తను మాట్లాడే ప్రతిదీ పొగరుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. అవతల వాడిని కొంచెం కొడుతున్నట్టు ఉంటుంది, తన మాట కొట్టినట్టు మాట్లాడుతుంది. అందువల్ల పాపం తన పాయింట్ని ఎవరో అబ్జర్వ్ చేయరు. కమింగ్ టు నిఖిల్, వీళ్ళందరూ ఏంటంటే నిఖిల్ చాలా మెయిన్ ఏంటంటే కొంచెం మెల్ట్ చేసి మాట్లాడతాడు, ఎవరి దగ్గర ఎలా సాఫ్ట్గా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది నిఖిల్కి తెలుసు కాబట్టి నిఖిల్ అలా మాట్లాడతాడు సౌమ్యంగా. బట్ ప్రేరణ దగ్గర ఈ వీక్నెస్ ఉందన్నమాట, తను మాట్లాడే విధానం తప్పు ఉంటుంది, బట్ లాజిక్ కరెక్ట్గా పట్టుకుంటుంది. సో అదే అడిగింది, నువ్వు అన్నావు కదా ఇదేమాట, మరి ఎందుకు నిఖిల్ ఏం ఆడేసాడు అని చెప్పి. దానికి రివర్స్లో అవినాష్ నువ్వేం ఆడేసావు, వాడేం ఆడాడు అంటున్నావు, నువ్వేం ఆడేసావు అని చెప్పి అసలు కాంటెక్స్లో లేని గొడవ అయితే పెట్టుకున్నారనమాట. సో ఫైనల్లీ అయితే జంటలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. అవినాష్ ఒంటరిగా మిగిలిపోయాడు కాబట్టి అవినాష్ ఆటలో లేడు. సో ఆడిన తర్వాత ఫస్ట్ ఒక రౌండ్ పెట్టారు. ఆ రౌండ్లో అదేంటంటే బ్రిక్స్తో బ్రిడ్జ్ ఒకటి కట్టి పెద్ద పిల్లర్ లాంటిది ఒకటి కట్టి, బ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్తో ఒక పిల్లర్ కట్టి దాన్ని బాల్స్ నుంచి సేవ్ చేసుకోవాలి, బాల్స్తో కొడుతూ ఉంటారు. సో అందులో ఏమైందంటే నబీల్ అండ్ గౌతమ్ బయటకు వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు ఓడిపోయారు, సో వాళ్ళు ఆ టాస్క్ నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ తర్వాత ఇంకొక టాస్క్ పెట్టాడు, డిస్కులు ఒక రౌండ్ టేబుల్ మీద డిస్కులు ఒకరి దాని నుంచి ఒకరికి పంపించుకుంటూ ఉండాలన్నమాట. మనం ఈ గేమ్స్ ఆడుతూ ఉంటాం రెగ్యులర్గా, ఇలాంటి మల్టీప్లెక్స్ల్లో వీటిలో ఉంటాయి. సో ఆ టాస్క్లో లాస్ట్కి ప్రేరణ గెలిచిందనమాట. సో ప్రేరణకి ఫస్ట్ ఓటు హక్కు అపీల్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. చాలా ముద్దుగా పాపం చెప్పింది, నాకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది బిగ్ బాస్. నాలో మైనస్లు ఏంటి, మంచి ఏంటనేది పక్కన పెడితే, గుడ్ ఏంటనేది పక్కన పెడితే, బ్యాడ్ ఏంటనేది కూడా తెలుసుకున్నాను. సో అవి మార్చుకుంటే నా లైఫ్ బాగుంటుంది. అంటే ప్రేరణకు అర్థమైంది ఏంటంటే, ప్రేరణ ఇప్పటిదాకా కొంచెం యారోగెంట్గా అనిపిస్తుంది కదా, కొంచెం మాట్లాడే విధానం బాగోదని అనుకున్నాం కదా. సో ఆ విషయాన్ని ప్రేరణ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఆల్రెడీ తన ప్రవర్తనలో కూడా కొంచెం మార్పు కనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు వినో అనేది కొంచెం కోపం వస్తే, బట్ ఇప్పుడు అన్నట్లే అంత అలాగా వినో అని అనట్లేదు.
ఆల్మోస్ట్ చాలా బాగా మాట్లాడుతుంది. కొంచెం తగ్గి కొంచెం ఆలోచించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రేరణ ప్రవర్తనలో బిహేవియర్లో కూడా చాలా మార్పు వచ్చింది. తనకు ఒక ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి చాలా ముద్దుగా అప్పీల్ చేసుకుంది. నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో ఒక్క లేడీ విన్నర్ కూడా అవ్వలేదు. అంటే ఓటీటీ వర్షన్లో అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీలో బిందు మాధవి అయింది. బట్ నార్మల్ బిగ్ బాస్ ఈ 7 సీజన్స్లో కూడా మేలే విన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఫీమేల్ విన్నర్ నేనే అవ్వాలనుకుంటున్నాను. ఈసారి ఫీమేల్ విన్నర్ అయితే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ నేనే అవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అంది. చాలా బాగా మాట్లాడింది. సో ఆ తర్వాత శేఖర్ మాస్టర్ అయితే హౌస్లోకి వచ్చారనమాట. హౌస్లోకి వచ్చి పుష్ప 2 ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, మనందరి ఫీలింగ్స్ మారిపోయినాయి ఆ సాంగ్ చూసిన తర్వాత. అంటే సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ ప్లే చేశారు బిగ్ బాస్. మీకు ఒక బయట వైరల్ అవుతున్న ఒక పెద్ద సినిమా వస్తున్న ఒక పెద్ద సినిమాలోంచి ఒక సాంగ్ చూపిస్తామని చెప్పి కొంచెం ఆ సాంగ్ చూపించి శేఖర్ మాస్టర్ని తీసుకొచ్చారు. సో శేఖర్ మాస్టర్ దానికి కంపోజర్, దానికి కొరియోగ్రాఫర్ కాబట్టి అండ్ తన పాత సాంగ్స్ శేఖర్ మాస్టర్ ఏమైతే కొరియోగ్రఫీ చేశారో ఆ సాంగ్స్ని రివర్స్లో ప్లే చేశారు సాంగ్ని. సో రివర్స్లో ప్లే చేసి దాన్ని గుర్తుపట్టి 2 టీంల కింద విడగొట్టి సరదాగా ఒక ఫన్నీ టాస్క్ అయితే పెట్టారు. సో ఆ టాస్క్లో విష్ణుప్రియ యాజ్ యూజువల్ ఇలాంటి టాస్క్లు వస్తే విష్ణుప్రియ తన దమ్ము చూపిస్తుంది. చాలామంది ఏమంటారంటే విష్ణుప్రియ ఏం ఆడుతున్నావు, నువ్వేం ఆడట్లేదు, నీ పృథ్వీ నువ్వు అంటారు. కానీ ఇలాంటి వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చినా ఇలాంటి ఫన్నీ టాస్క్స్ వచ్చినా విష్ణుప్రియ తన ఎనర్జీ మొత్తం బయట పెడుతుంది. బట్ ఎవడో దాన్ని గుర్తించడం అనమాట. నిందించేయచ్చు కదా, ఈజీయే కదా, ఏం ఆడుతున్నావు నువ్వు, నీ లవ్ టాస్క్ తప్ప ఏముంది నీది అంటూ ఉంటారు. ఓకే, తన ప్రయారిటీస్ తనవే. బట్ తను ఇలాంటి టాస్కుల్లో చాలా బాగా ఆడుతుంది, మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతూ ఉంటుంది. సో విష్ణుప్రియ నిన్న కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ టాస్క్ వచ్చేసరికి, ఈ సాంగ్స్ గెస్ట్ చేసే టాస్క్ విష్ణుప్రియ బాగా యాక్టివ్గా ఉంది. నబీల్ చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు. గౌతమ్, అవినాష్ వీళ్ళందరూ కూడా చాలా ఆల్మోస్ట్ బాగానే ఆడారు అందరూ కూడా. సో ఇది అయిపోయిన తర్వాత ఒక విషయం అయితే ఇప్పుడు ఈ టాస్క్లు అయితే అయిపోయినాయి. సో ఫస్ట్ ఓటు అప్పీల్ గెలుచుకుంది ఎవరంటే ప్రేరణ. ఓటు అప్పీల్ కూడా చేసుకుంది ఓట్స్ చేయమని. సో ప్రేక్షకులు విన్న వాళ్ళు నాకు తెలిసి బాగానే సపోర్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక మాట మాట్లాడాలి. సో ఏంటంటే ఈ ఓటు హక్కుకి ముందు ఫస్ట్ టాస్క్ అయిన తర్వాత నబీల్ అండ్ గౌతమ్ ఎలిమినేట్ అయిపోయారు కదా, అందులోంచి లీస్ట్ వచ్చారు. సో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత ఎవరెవరు మిగిలారంటే నిఖిల్, ప్రేరణ ఒక టీము అండ్ రోహిణి, విష్ణుప్రియ. సో వీళ్ళు ఒక టీం. సో ఇందులో ఏంటంటే రోహిణి అండ్ విష్ణుప్రియ సెకండ్ పొజిషన్లో వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చేశాడంటే మీరిద్దరిలో డిస్కస్ చేసుకుని ఒకరు పక్కకి వెళ్ళిపోండి, ఒకరు మాత్రం మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది దీనిలో, ఈ ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్, ఈ టాస్క్లో ఆడే ఛాన్స్ ఉందని చెప్పినప్పుడు విష్ణుప్రియ ఎందుకులే ఈమెతో గొడవ అనుకుందో ఏంటో తెలియదు. ముందు కూడా విష్ణుప్రియ చాలా పాజిటివ్గా మాట్లాడింది రోహిణి గురించి. రోహిణి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను ఉంది జంట కింద. సో అక్కడ బాగా మాట్లాడింది. తర్వాత కూడా ఏమందంటే ఈ వీక్ నువ్వు నామినేషన్స్లోకి వచ్చావు కదా, నీకు అవసరం అని నేను అనుకుంటున్నాను, సో నువ్వే ఉండులే, నేను పక్క తప్పుకుంటా అని అంది ఇమీడియట్గా విష్ణుప్రియ. దానికి వెంటనే రోహిణి నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను రా, ఓకే నువ్వే మాట అన్నావు కాబట్టి థ్యాంక్ యూ అందనమాట. అంటే ఇక్కడ అంటే లోపల ఏముందనేది తెలుస్తూ ఉంటుంది కదా. సో విష్ణుప్రియకి యాక్చువల్లీ చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్ నామినేషన్ చూసుకుంటే, లాస్ట్ ఈ వీక్ చూసుకుంటే, ఎలిమినేషన్ చూసుకుంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ లాస్ట్ వరకు వచ్చి పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. సో విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉందనే విషయం విష్ణుప్రియకి బాగా తెలుసు. అలాంటి టైంలో ఎవరైనా సరే ఇప్పుడు గౌతమే నాకు అవసరం అంటూ ఉంటాడు జనరల్లీ. ఓటు హక్కు అవసరం అంటే ఓటు హక్కు అవసరం, నేను అప్పీల్ చేసుకోవడం అవసరం అంటాడు. గౌతమ్కి ఒక క్లారిటీ ఉంది, నేను ఆల్మోస్ట్ టాప్ 5లో పక్కా ఉంటాను, నేను విన్నింగ్ రేస్లో ఉంటున్నాను ఆల్మోస్ట్ అని చెప్పి టాప్ 3లో ఉంటాను అనే ఆలోచన ఉంది గౌతమ్కి. సో ఇంత ఆలోచన ఉన్నవాడు యాక్చువల్లీ గౌతమ్కి ఆలోచన ఏంటంటే విన్నింగ్ రేస్లో ఉన్నానని, అంటే టాప్ 2లో పక్కా ఉంటాడని. చాలామంది కూడా దీని గురించి మాట్లాడారు, టాప్ 2లో ఉంటాడని. సో ఆ విన్నింగ్ రేస్లో ఉన్న ఆలోచన ఉన్నవాడే మళ్ళీ నాకు ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ కావాలి అని వెయిట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసరికి తన అతి మంచిదనం అనమాట. ఎందుకు వచ్చిందిలే ఈమెతో మొన్నటిదాకా గొడవ అయిందని చెప్పి సాక్రిఫైస్ చేసేస్తున్నాను నేను, కొంచెం రోహిణికే సాక్రిఫైస్ చేస్తుంది. అండ్ రోహిణి కూడా ఇప్పుడు విష్ణుప్రియ కూడా అవసరమే తనకు కూడా, అరే థ్యాంక్ యూరా, నువ్వు చాలా బాగా ఇచ్చావురా, థ్యాంక్ యూరా అని చెప్పేస్తే సరిపోయేది. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను రా, నాకు అవసరం రా, ఈసారి నాకు అవసరం రా అని చెప్దాం అనుకుందంట. విష్ణుప్రియ త్యాగం చేసేసరికి థ్యాంక్ యూరా అని చెప్పి తీసుకుందనమాట. సో ఇక్కడ విష్ణుప్రియని పాపం ఇక్కడ నుంచైనా రోహిణి మళ్ళీ విష్ణుప్రియని బ్యాడ్ చేసి పర్టికులర్లీ టార్గెట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ చేస్తే మాత్రం అది తప్పు.
కంప్లీట్లీ రోహిణి చేసే తప్పని ఇక్కడ నుంచి నేను నాకు ఉన్న వాయిస్తో నేను గట్టిగా చెప్పుకుంటాను. ఎవరికైనా అందరికీ కూడా అనిపిస్తుంది, ఆడియన్స్కి కూడా ఒపీనియన్ వస్తుంది రోహిణి చేసేది తప్పని. అంటే ఆటలు బాగా ఆడినంత మాత్రాన ఇప్పుడు రోహిణి చాలా బాగా ఆడింది నిజంగా. అమ్మాయిలందరిలో కూడా ఒకప్పుడు ప్రేరణ గురించి గొప్పగా చెప్పుకున్నాం, బట్ ప్రేరణని మించి ఆడింది అసలు. ప్రేరణ స్ట్రాంగ్ గర్ల్, మైండ్ పరంగా మెంటల్ పరంగా. తను అబ్బాయిలందరూ ఎంతమంది వచ్చినా, తను హౌస్ మొత్తం వచ్చినా తన ఎబిలిటీ ఏంటంటే మెంటల్లీ స్ట్రాంగ్ ప్రేరణ. ఫిజికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. బట్ రోహిణి విషయానికి వస్తే ఫిజికల్ టాస్క్లు దుమ్ము రేపింది, చాలా బాగా ఆడింది. బట్ ఏంటంటే మెంటల్లీ తను స్ట్రాంగే, బట్ కరెక్ట్ పాయింట్ మాట్లాడదు. ఇప్పుడు ప్రేరణ మాట్లాడినా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది, బట్ ఏంటంటే మాట్లాడే విధానం బాగోదు. రోహిణి మాట్లాడే విధానం బాగుంటున్నా ఇంటెన్షన్స్ కొంచెం బాగా అనిపించవు. అంటే పాయింట్ తీసుకునే పాయింట్ కరెక్ట్గా ఉండదు, లాజిక్ కరెక్ట్గా ఉండదు. ఎవరో ఒకరికి ఫేవర్గా అంటే వాళ్ళ సైడు కొంచెం సెల్ఫిష్గా, లేదంటే కొంచెం ఇలాగ పక్కోల్ని కొంచెం కించపరిచేలాగా ఇలా ఉంటాయి అన్నమాట. సో అందుకని నాకు నచ్చదు. బట్ ఇప్పుడు విష్ణుప్రియ ఎంత చేసిన సాక్రిఫైస్ ఇది రోహిణి గుర్తుపెట్టుకుని, ఇంకా ఉన్నదే 1.5 వీక్ కాబట్టి ఆల్మోస్ట్. సో ఇప్పుడైనా రోహిణి ఇది గుర్తుపెట్టుకుని విష్ణుప్రియని కొన్ని రోజులు, ఈ 10 to 15 days అంతా ఉంది కాబట్టి ఈ కొన్ని రోజులు విష్ణుప్రియని రోహిణి మళ్ళీ టార్గెట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ చేస్తే మాత్రం తప్పు అవుతుంది రోహిణి, ఎందుకంటే విష్ణుప్రియ చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకో. సో ఇదైతే జరిగిందనమాట. మరి అతి మంచితనం అనిపించింది నాకు విష్ణుది. బట్ ఓకే, లాస్ట్ టైం జరిగింది కదా, క్లాషెస్ ఇప్పుడు క్లియర్ చేసేసుకోవాలని అనుకున్నట్టుంది నాకు తెలిసినంత వరకు. విష్ణుప్రియ ఏమనుకుంటుందంటే ఇంకా ఎండింగ్కి వచ్చాం, ఎలాగో బిగ్ బాస్ టైటిల్ ఒకరికి వస్తుంది, అంతా అయిపోద్ది, బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మొహమొహాలు చూసుకోవాలి కాబట్టి. ఒకప్పుడు రోహిణి విష్ణుప్రియ బయట చాలా ఈవెంట్స్లో, ఈ మా ఈవెంట్స్లోనే ఇంకా చాలా ఈవెంట్స్లో బయట కలుస్తూ ఉంటారు కాబట్టి, రెగ్యులర్గా కలిసేవాళ్ళు కాబట్టి ముఖముఖాలు చూసుకోవాలి, ఇక్కడ గొడవలు పెట్టుకుని బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఉన్నట్టుంది. విష్ణుప్రియ ఎండింగ్లో ఇప్పుడు పొగిడి మళ్ళీ తనకే ఛాన్స్ ఇచ్చి తను పక్కకు తప్పుకుని ఇక్కడ క్లియర్ అవుట్ చేసుకుని బయటికి వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్టుంది. విష్ణుప్రియ ఆలోచన కరెక్ట్, ఎందుకంటే బిగ్ బాసే లైఫ్ కాదు, ఇక్కడ గొడవలు పెట్టుకుని సెల్ఫిష్గా ఉండాలనేది కరెక్ట్ కాదు. ఓకే, వదిలేసింది, కొంచెం తగ్గింది, బంధాన్ని నిలబెట్టుకుంటుంది. నాకు తెలిసి బంధాన్ని నిలబెట్టుకున్నట్టుంది విష్ణుప్రియ, అదన్నమాట జరిగింది. అండ్ ఓటింగ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ నిన్న చాలామంది మాట్లాడుకునే ఉంటారు, పృథ్వీ తనకు తానే అంటించుకుంటున్నాడు, తనకు తానే గొయ్యి తవ్వుకుంటున్నాడు. పృథ్వీగా సారీ గౌతమ్ తనకు తానే గొయ్యి తవ్వుకున్నాడు నిన్న. అనవసరంగా ఎక్కువ రైజ్ అయ్యి మొన్న నామినేషన్స్లో అనవసరంగా ఏదేదో పాయింట్లు తెచ్చి కొంచెం ఇంటెన్షనల్గా ఏదో బ్యాడ్ చేద్దాం, ఆ థాట్ ఇంకా మారట్లేదు. మనోడు థాట్ ప్రాసెస్ ఇంకా మారలేదు. అదే థాట్ ప్రాసెస్లో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని, ఆల్రెడీ రేస్లో ఉన్నాడు, ఇక్కడ నుంచి దమ్మున్నట్టు అసలు అనవసరంగా లేనిపోయిన పాయింట్లను క్రియేట్ చేద్దాం, ఏదో రంగం తీసుకొద్దాం అనేది కాకుండా సాలిడ్గా ఒకే పాయింట్ చెప్పినా తప్పలేదు. నామినేషన్స్ అంటే ఒక పాయింట్ చెప్పినా నామినేట్ చేయొచ్చు, వాళ్ళు అగ్రీ చేసినా చెప్పినా నామినేట్ చేయొచ్చు. ఏదో ఒక పాయింట్లు తీసి దాన్ని డ్రాగ్ చేసి ఇంత పెద్ద గొడవ చేద్దాం, అనవసరంగా చేద్దాం అంటే మనం బ్యాడ్ అయిపోతాం. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మనిషి ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది ఆడియన్స్కి. మనిషి వీడు అదే ఎలా ఉంటున్నాడు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడా తప్పు మాట్లాడుతున్నాడా, 1-2 సార్లు ఈగో. ఇప్పుడు ఈగో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈగో వల్ల మనం కొన్ని చేసిన తప్పుల్ని ఒప్పుకోం, కొన్ని తిడతా ఉంటాం, ఇలా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనోడు ఇంకా ఆవేశంతో ఏదేదో తప్పులు చేసేసుకున్నాడు. నిన్న కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. చెప్పాడు అనమాట, నిఖిల్ నువ్వు హర్ట్ అయి ఉంటే ఒకవేళ నీకు తప్పు అనిపించింది కాబట్టి సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నీకు అనిపించింది కాబట్టి సారీ. ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఫిల్టర్ యాడ్ ఆన్ చేస్తున్నాడు. ఓకే నిఖిల్, నేను అనేసాను అలాగా, ఓకే తప్పు, అలా అనడం తప్పేలే, సారీ, అండ్ కూర్చో అన్నాను. ఇంకోటి ఏంటంటే యష్మిని వాడుకున్నావు అన్నాను. సో ఈ 2 తప్పు, సారీ అంటే సూపర్ ఉండేది. గౌతమ్ నిజంగా గౌతమ్ జెన్యూనిటీకి, గౌతమ్ ఓపెన్గా మాట్లాడిన దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ అక్కడ కూడా ఫిల్టర్ వేసుకుంటున్నాడు. తను సారీ చెప్తున్నాడు అంటే పబ్లిక్లో నేను బ్యాడ్ అయిపోయాను, ఇంతమంది అపోజ్ చేశారు, నేను చూసే వాళ్ళకి బ్యాడ్ అయిపోయాను అనే సెన్స్లో మాట్లాడినట్టు అక్కడ కూడా ఒక ఫిల్టర్ వేసుకుని చెప్తున్నాడు. ఎలా అంటే నేను ఇలా అన్నాను, వాడుకున్నావు అన్నాను, దాన్ని నేను ఆటపరంగా అన్నాను, ఆటపరంగా వాడుకున్నావని అన్నప్పుడు ఒకవేళ నిజంగా ఆటపరంగా వాడుకుని ఇలా కొంచెం ఆటపరంగా అని వేరే రకంగా అనుంటే సీత పాయింట్ ఎందుకు తీసుకొస్తాడు గౌతమ్? సీత వచ్చింది, సీత చెప్పింది అని చెప్పి ఎందుకు పదే తీసుకొస్తాడు? సో గౌతమ్ ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. గౌతమ్ ఏమనుకున్నాడంటే ఏదో మళ్ళీ ఇప్పుడు ఆ సీత తీసుకొచ్చిన పాయింట్ని మళ్ళీ ఈ అమ్మాయి టాపిక్ని తీసుకొచ్చి యష్మిని వాడుకున్నాం, కొంచెం నెగిటివిటీ చూపించేద్దాం,
నిఖిల్ని బ్యాడ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఉన్న కొన్ని ఉంటాయి లూప్ హోల్స్. నిఖిల్ దగ్గర నిఖిల్ అయ్యి బాబాయ్ స్వాతి ముత్యం అని నేను అనట్లే కదా, నిఖిల్ దగ్గర కూడా చాలా లూప్ హోల్స్ ఉంటాయి. నిఖిల్ పాయింట్స్ పట్టుకోవాలంటే చాలా పట్టుకోవచ్చు. ఇప్పుడు లైక్ మొన్న అక్కడ వాయిస్ రైజ్ చేయాలి కదా, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అనొచ్చు. లైక్ మొన్న ఇప్పుడు అవినాష్ రోహిణి టేస్టీ తేజాని చూస్ చేసుకున్నప్పుడు, లేదురా టేస్టీ తేజ ఏం ఆడాడరా అని చెప్పి నిఖిలే ఆ పాయింట్ చెప్పొచ్చు. అక్కడ నిఖిలే ఆ పాయింట్ చెప్పి ఏంట్రా ఎందుకు ఆడలేదురా, ఇప్పుడు నబీల్ అడిగాడు చూడండి, అలా నిఖిలే ఆ రోజు అడగొచ్చు. సో ఇప్పుడు అలాంటి పాయింట్ని పట్టుకున్నాం అనుకోండి యూజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నిఖిల్ స్వభావం కొంచెం మంచి సాధు స్వభావం కాబట్టి కొన్ని అంత గొడవలు పెట్టుకోడు కావాలని. సో అక్కడ ఏం మాట్లాడలేకపోయాడు. బట్ ఇక్కడ అలాంటి పాయింట్ని మనం అడిగినా తప్పు లేదు. ఇప్పుడు ఇదే గౌతమ్ ఎందుకు నువ్వు ఇలా చేయలేదు, టెస్ట్ చేయలేదు అనలేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా, సేఫ్ గేమర్ అంటే తప్పులేదు. బట్ ఏమైందంటే లేని పాయింట్ని కావాలని తీసి, ఆల్రెడీ తప్పుడు పాయింట్ అని అనుకున్నాం సీత పాయింట్, ఆ పాయింట్ని తీసి మళ్ళీ బ్యాడ్ చేయాలి నిఖిల్ని అని ట్రై చేసి, గౌతమ్ అయితే నాకు తెలిసినంత వరకు గౌతమ్ మీద ఉన్న పాజిటివిటీ తగ్గించుకుంటున్నాడు. కొంచెం ఎంతో కొంత తగ్గుంటుంది, 1% అయినా తగ్గుంటుంది. నాకు గట్ ఫీలింగ్ చెప్తున్నాను, గౌతమ్ మీద ఉన్న పాజిటివిటీ కనీసం 1% అయినా తగ్గుంటుంది. నేను అనవసరంగా మొన్న కెలుక్కుని ఏదో బ్యాడ్ చేద్దామని తన రాంగ్ ఇంటెన్షన్ని బయట పెట్టేసుకుంటున్నాడు. తను ఒక రాంగ్ ఇంటెన్షన్తో వస్తున్నాడు. అంటే గెలుపు ఇప్పుడు మొన్న మాట్లాడుకున్నాం, ఎవరు అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచిన తర్వాత నేను చాలా గొప్పగా ఎందుకు చెప్పాం అంటే తను సంకల్పించాడు, బలంగా సంకల్పించాడు, నేను టికెట్ టు ఫినాలే గెలవాలి, ఎలాగైనా గెలవాలరా తేజ, నేను వెళ్ళాలరా అని చెప్పి చాలా తను ఒక జెన్యూన్ ఫీలింగ్తో అన్నాడు అనమాట, నేను గెలవాలి. నిజంగా గెలిచాడు, చాలా బలంగా గెలిచాడు. వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గర పెట్టాడు, ఇది నీకోసమే అని చెప్పి. చాలా బాగా అనిపించింది నాకు. నేనే అన్నాను, అమ్మ ఇలాంటి సంకల్పించేవాడు గెలవాలనుకున్నాను, నిజంగానే టికెట్ ఫినాలే గెలిచాడు అవినాష్. సో అది నాకు నచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి గౌతమ్ రాంగ్ ఇంటెన్షన్స్ బయటపడిపోతున్నాయి. తనది బలమైన సంకల్పం కాదు, రాంగ్ ఇంటెన్షన్. అంటే ఏంటంటే దొరికినప్పుడు ఓకే వాడిని బ్యాడ్ చేసేద్దాం, ఇంకేదో 2-3 యాడ్ చేసి బ్యాడ్ చేసేద్దాం, కరెక్ట్ కాదు. ఇప్పుడు నిఖిల్ అనవసరంగా ఒక దానిలోకి వచ్చాడు, చెల్లి అక్క అనేదాన్ని నో మీన్స్ నో, అక్క అనొద్దు అంటుంది కదా, నువ్వు మళ్ళీ అంటున్నావు అని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చాడు. యష్మికి సపోర్ట్ చేసినందుకు నిఖిల్ బ్యాడ్. అక్కడ నిఖిల్ కొంచెం తగ్గాడు, గౌతమ్ అలా పెరిగాడు. ఇంకా అదే యూజ్ చేసుకుందాం, వీడిని బ్యాడ్ చేస్తూ మనం ఎక్కేద్దాం అనుకుంటే ఏదో ఒక పాయింట్లో దొరికేస్తాడు కదా. సో ఈ పాయింట్లో దొరికేసాడు అనమాట. ఆ రాంగ్ ఇంటెన్షన్ బయటపడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనోడు కరెక్ట్గా దానికి ఒక స్పెషల్ అటైర్ వేసుకుంటాడు. ఈ నామినేషన్స్కి వచ్చేసరికి పంచె, ఎర్రతుండు తెలిసిపోద్ది అనమాట. అండ్ కెమెరాస్ వైపు చూసి మాట్లాడడం, ఏదన్నా మాట్లాడితే పృథ్వీ ఆల్రెడీ బయట పెట్టేసాడు. పృథ్వీ బయట పెట్టాడు, చాలామంది ప్రేరణ చెప్పింది, విష్ణుప్రియ చెప్పింది, కెమెరాస్ ముందు మాట్లాడడం, ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు. తను కూడా యాక్సెప్ట్ చేశాడు. అంటే నేను కావాలని ఆడియన్స్కి చెప్పుకుంటున్నాను, నేను ఆడియన్స్కి ఇక్కడ సమాధానం చెప్పాను అంటే చాలా ఇంటెన్షనల్గా నేను ఏం చెప్పాలి, ఎలా బ్యాడ్ చేయాలని ఒక ఆలోచన విధానంతో వస్తున్నాడు అనమాట. సో అది ఆ ఇంటెన్షన్స్ బయటపడిపోతే, ఆ రాంగ్ ఇంటెన్షన్స్ బయటపడిపోతే ఉన్న గ్రాఫ్ పడిపోద్ది. విన్నింగ్ రేస్లో ఉన్నవాడు నేను అనుకోవడం అయితే, నా ఒపీనియన్ జెన్యూన్గా చెప్తున్నాను, గౌతమ్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు తన గ్రాఫ్ ఎంతో కొంత తగ్గిందనేది నా ఒపీనియన్. నేను అనుకోవడం నిఖిల్ ఆల్రెడీ రేస్లో ఉన్నాడు కాబట్టి నబీల్ యాడ్ అవుతాడేమో ఇప్పటి నుంచి. ఎందుకంటే నబీల్ కరెక్ట్గా పాయింట్లు పట్టుకుని ఈ ఎండింగ్కి వచ్చేసరికి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. నబీల్ మంచిగా పాయింట్లు పట్టుకున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. సో నేను అనుకోవడం నబీల్ సీరియస్గా తీసుకున్నాడు. ఎవరో చెప్పారు, నబీల్ నువ్వు కరెక్ట్గా ఆడట్లేదు, నీ ఆట పోయింది, నువ్వు ఆడుంటే నువ్వు విన్నర్ అనుకున్నాను, ఒకప్పుడు విన్నింగ్ రేస్లో ఉంటావు అనుకున్నాను, నువ్వు లేవని అన్నాడు. సో ఇప్పుడు టాప్ 2లో టాప్ 3లో ఉంటావు అనుకున్నాను, బట్ టాప్ 5లో కూడా డౌటే నాకు అని ఎవరో అన్నారనమాట మొన్న వచ్చినప్పుడు. సో నబీల్ చాలా సీరియస్గా తీసుకున్నాడు, కరెక్ట్గా ఆడుతున్నాడు. ఇప్పుడు ఆ విన్నింగ్ రేస్లోకి నబీల్ వస్తున్నాడు నిఖిల్కి కాంపిటీషన్గా. బట్ గౌతమ్ ఉన్న గ్రాఫ్ని పడేసుకుంటున్నాడు అనమాట. అనవసరంగా కిలుక్కుని రాంగ్ ఇంటెన్షన్స్ బయట పెట్టుకుని ఇలా వచ్చి ఇంకో నా దగ్గరికి అందరూ రండి, నాతో మాట్లాడండి, నేను నాకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకుంటా. ఆ ఓవర్ ఇమాజినరీ వరల్డ్ నుంచి కొంచెం ఆ గాల్లో ఉన్న ఆకాశంలోంచి గాల్లోంచి కాలు భూమి మీద పెడితే గౌతమ్కి రియాలిటీ అర్థమైతే గౌతమ్ కూడా రేస్లో ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు విన్ అయినా ఫైనల్లీ ఆడియన్స్ మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఆఫ్టర్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం కొంతమంది రిగ్రెట్ ఫీల్ అయినట్టు నాకు అనిపించింది. చాలామంది మాట్లాడుతూ ఏమన్నారంటే రైతు బిడ్డ నీకు బాగానే గెలిచేసావు, ఇంకా నెగిటివ్ కమెంట్స్ చూస్తున్నాను నేను అతని వీడియో వస్తుంటే. సో ఒక విన్నర్ కింద నెగిటివ్ కమెంట్స్ ఉండకూడదు. సో అతను జెన్యూన్గా గెలిస్తేనే కింద నెగిటివ్ కమెంట్స్ ఉండాలి. ఐ మీన్ జెన్యూన్గా ఒకవేళ గెలిచిన తర్వాత అతను వస్తే వావ్ సూపర్ అని రావాలి. అభిజిత్కి ఎంత సూపర్ అని వస్తాయి కమెంట్స్. అభిజిత్ విన్ అయ్యాడు. అభిజిత్ విన్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా అభిజిత్ వస్తే బిగ్ బాస్ టాపిక్ వచ్చినా అందరూ సూపర్, నువ్వు బిగ్ బాస్లో సూపర్ అని అంటూ ఉంటారు.
సో అలా రావాలి పాయింట్స్. నెక్స్ట్ ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచిన తర్వాత ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఒక 3 months 5 months తర్వాత కూడా సూపర్ రా, నువ్వు సూపర్ ఆడేవు బిగ్ బాస్లో అనే రావాలి తప్ప ఎలా గెలిచేసావు నువ్వు బాగానే గెలిచేసావు, నువ్వు వేస్ట్ అన్నట్టు నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకూడదు అనమాట. సో నేను కోరుకునేది అది. సో ఫైనల్లీ ఎవరు గెలిచినా ఆడియన్స్ అంగీకారం, అందరు ఆడియన్స్ అంగీకారంతో మంచి వాళ్ళని చూస్ చేసుకుని ఆ గెలుపు ఎలాగో మన ఎవ్వరికి పెట్టదు కానీ వాళ్ళకే ఆ గెలుపు దక్కుతుంది. బట్ మనకి కూడా సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి కావాలి. మనం ఓకే వీళ్ళని గెలిపించాం, వీళ్ళు గెలిచాడు అనే సంతృప్తి మనకు కూడా కలగాలి. సో అది కూడా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం కాబట్టి మన అందరం కూడా ఈ బిగ్ బాస్ని ఎక్కువగా సీరియస్గా మన షో అనే విధంగా తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా సంతృప్తి చెందేలా విన్నర్ ఒకడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.